ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా న్యాయం చేయలేక ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చలేక ఈ కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్తో ఎవ్రీ డే ఎలా ముందుకు వెళ్తున్నారో మీ అందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన సతీమణి భారతమ్మ గారి మీద, అలాగే మహిళలను కూడా చూడకుండా మా అందరి మీద నీచాతి నీచంగా పోస్టులు పెట్టి అవమానిస్తుంటే వారి మీద కేసు ఇవ్వడానికి వస్తే కనీసం ఆ కేసు ఏదైతే రిప్రజెంటేషన్ మేము ఇచ్చామో దానికి రిసీవ్ కాపీ ఇవ్వడానికి కూడా 10 ఫోన్లు చేయడానికి లోపలికి బయటకి తిరుగుతూ తర్జన భర్జన పడుతున్నారు. ఈరోజు ఇచ్చిన రిప్రజెంటేషన్కి ఒక రిసిప్ట్ ఇచ్చి ఆ తర్వాత దాంట్లో ఏముందో చదివి దాన్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలని పై ఆఫీసర్లని అడగటం మనం చూసాం. కానీ అసలు రిప్రజెంటేషన్ తీసుకొని రిసిప్ట్ ఇవ్వడానికే 100 సార్లు ఫోన్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో పోలీసులు కూటమి ప్రభుత్వం యూనిఫామ్ వేసుకోకపోయినా వారికి పని చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. గతంలోనే చెప్పాం, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం, పోలీసులు మీ నెత్తి మీద ఉన్న టోపీ మీద ఉన్న ఆ 3 సింహాలకి సెల్యూట్ కొట్టి న్యాయంగా పనిచేయండి. అంతేగాని రాష్ట్రంలో 3 పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వంగా ఉందని ఆ 3కి సెల్యూట్లు కట్టి ఏకపక్షంగా మీరు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని కూడా హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఏ విధంగా తయారయ్యారంటే చంద్రబాబు నాయుడు చేయాల్సిన తప్పులన్నీ ఆయన చేస్తాడు, చేయిస్తాడు. ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసి శ్రీరంగ నీతులు చెప్పడం మనం గమనించాం. వ్యక్తిత్వ హననం అనేది చంద్రబాబు నాయుడు చేయటంలో సిద్ధహస్తుడు. తనకి పిల్లనిచ్చిన ఎన్టీఆర్ గారికే బట్టలు ఇప్పించి కార్టూన్లు వేయించిన గనుడు. ఇప్పుడు ఎవరైతే డిప్యూటీ సీఎంగా ఉన్నారో ఆయన పక్కన ఆయన తల్లి గారి గురించి, అలాగే చిరంజీవి గారి కుటుంబ సభ్యుల గురించి, మహిళల గురించి తప్పుగా రాయించింది ఐటీడీపీ ద్వారా లోకేష్ గారు అన్న విషయం అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయడము, తన ఫేస్బుక్లో పోస్ట్ చేయడం మనం అందరం కూడా గమనించాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కనీస గౌరవం లేకుండా ఆయన మీద, ఆయన భార్య మీద, ఆయన తల్లిగారి మీద, ఆయన సోదరి మీద, ఆయన పిల్లల మీద ఎంత నీచాతి నీచంగా పోస్టులు పెట్టారో మనం అందరం కూడా గమనించాం. తప్పు చేసిన రోజు తప్పు జరిగింది అని చెప్పి వాళ్ళు క్షమాపణ కోరలేదు తెలుగుదేశం వాళ్ళు. ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించేదానికి ముందుకు రావడానికి కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు అంటే ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి.